హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సాంబార్ పొడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలు: పావు కప్ జీలకర్ర, 2 గ్లాసెస్ ధనియాలు, 1 గ్లాస్ శనగబ్యాళ్ళు, పావు గ్లాస్ మినప్బ్యాళ్ళు, పావు గ్లాస్ కందిబ్యాళ్ళు, 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్స్ మెంతులు, ఒక 20 ఎండుమిర్చి, 1 స్పూన్ బియ్యం. కప్పు లేకపోతే గ్లాసు, మీకు ఏది కావాలంటే అదే కొలత అన్నిటికీ తీసుకోండి నేను చెప్పిన పోర్షన్స్లో. ఇప్పుడు సాంబార్ పౌడర్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకొని మనం స్టెప్ బై స్టెప్ అన్నీ ఒకటొకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 గ్లాస్ శనగబ్యాళ్ళు, పావు గ్లాస్ కందిబ్యాళ్ళు, పావు గ్లాస్ మినప్బ్యాళ్ళు, ఈ 3 వేసి రోస్ట్ చేసుకుందాం. లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి పప్పు అనేది బాగా రోస్ట్ అవుతుంది. మనకి పౌడర్ అనేది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేస్తే మీకు పచ్చి పచ్చిగా ఉంటుంది, టేస్ట్ అంతా ఉండదు. సో లో ఫ్లేమ్లో అన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయ్యాయండి, తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 2 గ్లాసెస్ ధనియాలు వేసి రోస్ట్ చేసుకుందాం. నేను అన్నీ చిన్న గ్లాస్తోనే తీసుకున్నానండి క్వాంటిటీ 2. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. మీరు ఒక్కసారి ఇలా పొడి చేసి పెట్టుకుంటే మీకు ఒక 2-3 మంత్స్ వస్తుందండి. బయట పొడి కంటే ఈ పొడి చేసుకొని సాంబార్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి కూడా రోస్ట్ అయ్యాయండి, ఇవి కూడా పక్కకు తీసి పెట్టేద్దాం. ఇప్పుడు 2 స్పూన్స్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ బియ్యం, పావు గ్లాస్ జీలకర్ర అన్నీ వేసి ఇవి కూడా రోస్ట్ చేసుకోండి. ఇవన్నీ తొందరగానే రోస్ట్ అవుతాయండి, సో కొద్దిసేపే రోస్ట్ చేసుకోండి. రోస్ట్ అయిపోయాయి, పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసి 20 ఎండుమిర్చి వేసి రోస్ట్ చేసుకోండి. ఇవి లాస్ట్లో వేసుకోండి ఎండుమిర్చి, ఎందుకంటే ఆయిల్ వేస్తాం ఘాటు కూడా వస్తుంది కాబట్టి. ఇవి కూడా రోస్ట్ అయిపోయాయండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇవన్నీ రోస్ట్ చేశాక చల్లారాక గ్రైండ్ చేసుకుందామండి మిక్సీలో వేసుకొని. అప్పుడు సాంబార్ పౌడర్ చేసుకుందాం. చూడండి అన్నీ పర్ఫెక్ట్గా వేగాయి. మీరు అన్నీ కలిపి ఒకటేసారి వేసి వేయించేస్తే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు. అందుకే ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి నెమ్మదిగా వేయించుకోండి. ఇవి చల్లారాయండి, ఇప్పుడు మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం జెల్లీ వేసుకుందామండి. ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకొకసారి జెల్లీ గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి జెల్లీ వేసాక కూడా ఇంకా కచ్చాపచ్చాగా కొంచెం ఉంది, అది మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం మిక్సీలో వేసి. జెల్లీ వేసుకుందామండి. చూడండి ఇలా మెత్తగా వచ్చేంత వరకు మీరు గ్రైండ్ చేసుకొని జెల్లీ వేసుకుంటూనే ఉండాలండి. అంతే, టేస్టీ సాంబార్ పొడి రెడీ. ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి మీరు స్టోర్ చేసుకోండి. 2-3 మంత్స్ వరకు మీకు ఏమీ పాడవ్వదు. 2-3 మంత్స్ వరకు వస్తుంది, యూజ్ అవుతుంది. ఈ పొడితో సాంబార్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ ఇంకొక వీడియోలో చూపించాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.